మెల్కీసెదెకు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని యాజకుడని, షాలేము రాజని మనం బైబిల్లో చూస్తాము. కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రహామును అతని సేవకులకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చి తృప్తిపరిచినాడు. అబ్రహాము తాను కొల్లగొట్టిన దానిలో 10వ భాగం చెల్లించి మెల్కీసెదెకు దీవెన పొందాడు. అబ్రహాము వంటి గొప్పవాడే ఆయనకు 10వ వంతు చెల్లించటం వలన, ఆయన చేత ఆశీర్వదింపబడటం వలన మెల్కీసెదెకు గొప్పతనం వెల్లడవుతుంది. హెబ్రీ గ్రంథకర్త క్రీస్తును మెల్కీసెదెకుతో పోల్చుతూ ఆయన ప్రధాన యాజకత్వాన్ని గుర్తు చేస్తూ ఇలా చెప్పాడు: ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని, దేవుని చేత పిలువబడిన తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. యూదుల యాజకత్వం కంటే మెల్కీసెదెకు క్రమంలో చేరిన క్రీస్తు యాజకత్వం శ్రేష్టమైనదని దీని భావం. మెల్కీసెదెకు